ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. రెండు జీవితాలను చక్కగా కలుపుతున్న మ్యాట్రిమోనీ సైట్లను కూడా తమ చీటింగ్ వ్యవహారాలకు ఉపయోగించుకుంటున్నారు కొందరు కిలాడీలు. హైదరాబాద్లో ఇటీవల జరిగిన ఈ మోసం పెళ్లిళ్ల కోసం మ్యాట్రిమోనీ వెబ్సైట్లు వెతికేవారు ఎంత అలర్ట్గా ఉండాలో తెలిపే ఓ తాజా తార్కాణం. బాపట్లకు చెందిన ఓ వ్యక్తి తన భార్యకు అనారోగ్యంగా ఉండడంతో ఆమె రిక్వెస్ట్తోనే రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఓ మ్యాట్రిమోనీ సైట్లో తన ప్రొఫైల్ను పెట్టాడు. కొద్ది రోజుల తర్వాత హైదరాబాద్లోని ఓ యువతి నుంచి ఫోన్ వచ్చింది. రెండో పెళ్లికి సిద్ధమైంది. కొద్ది రోజుల పాటు రోజు చాటింగ్ మొదలుపెట్టింది. మొత్తానికి ఇద్దరికి ఫోన్ పరిచయం బాగానే పెరిగింది. ఓ రోజు ఇలా ఫోన్లో కాదు డైరెక్ట్గా హైదరాబాద్కు వస్తే పెళ్లి విషయం ఖరారు చేసుకుందామంది. హైదరాబాద్లో ఓ షాపింగ్ మాల్లో కలుసుకుందామంటూ యువతి సూచించింది. అక్కడికి వెళ్ళిన ఆ వ్యక్తికి తను ఇన్ని రోజులు మాట్లాడిన తన కాబోయే భార్య అందం చూసి మతిపోయింది. తన అదృష్టానికి మనసులోనే సంతోషపడిన అతడితో కొద్దిసేపు క్షేమ సమాచారాలు మాట్లాడిన ఆ యువతి అక్కడే ఉన్న బంగారు దుకాణంలో ఓ ఉంగరం కొందామంటూ తీసుకువెళ్ళింది. 40,000 ఖరీదైన ఆ ఉంగరానికి పేమెంట్ కట్టేందుకు క్రెడిట్ కార్డు మర్చిపోయానంటూ చెప్పి అతని డెబిట్ కార్డుతో పేమెంట్ చేయించింది. ఆ తర్వాత ఓ 5 స్టార్ హోటల్లో అతనితో కలిసి భోంచేసింది. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకొని పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకుందామని బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. ఆనందంగా ఊరికి వెళ్ళిన ఆ వ్యక్తి ఆ పక్క రోజు ఆమెకు ఫోన్ కొట్టాడు. పెళ్లి ముహూర్తం గురించి వివరించాడు. అయితే తన అమ్మమ్మ కాలం చేసిందని పెళ్లి 3 నెలలు కుదరదంటూ చెప్పి ఫోన్ కట్ చేసింది. ఆ తర్వాత ఎన్నిసార్లు ఆమెకు ఫోన్ చేసినా సరే ఈ నెంబరు ఇప్పుడు పనిచేయడం లేదన్న సమాధానమే ఆ వ్యక్తికి వినిపించింది. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు బాపట్ల పోలీసులకు రిపోర్ట్ చేశాడు. సో ఈ నేపథ్యంలో మ్యాట్రిమోనీ ముసుగులో కొత్త మోసాలకు దిగుతున్న లేడీ కిలాడీల గురించి అలర్ట్గా ఉండాలంటూ పోలీసులు సూచిస్తున్నారు.